మరి అదే విధంగా ఈరోజు చూస్తే అపర భగీరథుడిగా రాయలసీమకు నిజమైన బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు 1650 ఏదైతే క్యూసెక్స్ ఉందో దాని లెవెల్ ని పెంచుతూ ఈ రోజు దాదాపు 3850 క్యూసెక్స్ గా హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా కాలువని వెడల్పు చేసి ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని నిన్ననే చూశారు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన వ్యక్తి రాయలసీమకు మంచి చేశాడా, లేకపోతే ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద పక్క ప్రాంత ముఖ్యమంత్రితో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ రోజు కొంగ దీక్షలు చేసి ఆ రోజు శాలువలు కప్పి ఆ ఓపెనింగ్ పోయిన వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతున్నావు. మరి అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ ప్రజల్ని కూడా మభ్యపెట్టే విధంగా నిన్న మాట్లాడుతాడు ఈయన వనకచెర్ల గురించి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి మేలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చర్చల్లో సాగిస్తున్నారని చెప్పి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు చేస్తే ఈయన చెప్తాడు దానివల్ల ఏం ఉపయోగం లేదు, ఇదంతా డ్రామా అని చెప్పి. మరి ఈరోజు అడుగుతున్నా, తెలంగాణలో మీ గతంలో గుర్తుంది, తెలంగాణ ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి. ఆ రోజు బాబ్లీ ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రతో ఇబ్బంది జైలుకు పోయిన వ్యక్తి తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి జైలుకు పోయిన వ్యక్తి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు కాళేశ్వరం మీద కొంగ దీక్షలు చేసి ఇదే ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే వాళ్లకు వినోదాలకు పోయి శాలవలు గప్పి పోయిన వ్యక్తి జగన్. మరి ఈ రోజు జగనాద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారితో ప్రాంతాల మధ్యగా ఇబ్బందులు పెట్టకుండా మన ప్రాంతంలో ఏదైతే వరద జలాలు ఏదైతే వృధాగా పోతూ సముద్రంలో కలుస్తున్నటువంటి ఆ నీళ్లని ఒడిసి పట్టుకొని మన రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నాను. నీవా రాయలసీమ ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు?